కౌంటింగ్ హాల్ సైజ్ పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. తిరుపతి 23 PC సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్ తిరుపతి, అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాపోతున్నారు. రేపు సెకండ్ రెండమైజేషన్ కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 hour అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 15 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి.